30,000 యాక్సిడెంట్ జరుగుతాయి, 30,000 యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి. దీంట్లో ఒక 7,000 వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి. ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే మనుషులు చనిపోతా ఉన్నారు. ఒక 7,000 కేసుల వరకు మనుషులు చనిపోతా ఉన్నారు ప్రతి సంవత్సరం. అంటే ఏ ఇతర కారణాల వల్ల కాదు, ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే జరుగుతూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఎందుకు ఇట్లా జరుగుతున్నారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం 7,000 మంది అంటే మామూలు విషయం కాదు. అంటే ప్రతి ఒక్కరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. చిన్న చిన్న హ్యూమన్ ఎర్రర్, మానవ తప్పిదాల వలనే ఇవన్నీ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న రోడ్ డిఫెక్ట్స్, రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా అక్కడక్కడ కొన్ని జరుగుతాయి. మేజర్ వచ్చేసి 90%, 99%, 90 to 95% వరకు హ్యూమన్ ఎర్రర్ వల్లనే ఈ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ మనకు నేషనల్ హైవే ఉంది, చిన్న చిన్న ఎక్కడన్నా రోడ్ పైన ఏమన్నా చెట్లు కొద్దిగా అడ్డం ఉండి దాన్ని ఏమన్నా అడ్డం ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఓవర్ స్పీడ్ అయిన ప్లేసెస్లో కొన్ని స్టాపర్స్ పెట్టడం కానీ, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం కానీ, లేకపోతే సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, ఇవన్నీ పెట్టి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగే ప్లేసెస్లో ఆల్రెడీ ఏమైనా అక్కడ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉంటే మేము అందరం కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళతో మాట్లాడి, R&D డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఏదైనా ప్రాబ్లం ఉంటే రోడ్ ప్రాబ్లం ఉంటే మేము రెక్టిఫై చేసి మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడక్కడ సాల్వ్ చేస్తాం. రీసెంట్గా కూడా మనము ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాము సూర్యాపేట పట్టణంలో, న్యూ బస్ స్టాండ్ కానీ పర్పస్ ఎందుకు? ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్. అంటే మేజర్గా మా ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ తగ్గించాలి.